మనందరి లోపల మనకు కూడా పూర్తిగా తెలియని ఒక ప్రపంచం దాగుంది. అదే మన అంతరంగం. ఆ ప్రపంచంలోకి మనం చేసే ప్రయాణం మన జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. మరింకెందుకు ఆలస్యం, ఆ ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెట్టేద్దాం. అస్సలు ఈ మొత్తం విశ్లేషణకు ఒకే ఒక్క ప్రశ్న మూలం. అదేంటంటే, మనకు తెలియకుండానే మన లోపల దాగి ఉన్న ఏ అంశాలు మన జీవితాన్ని, మన నిర్ణయాలను శాసిస్తున్నాయి ఒక్కసారి ఆలోచించారా? ఎందుకంటే దొరికే సమాధానం మనల్ని నిజంగా ఆశ్చర్యపరచొచ్చు. సో, ముందుగా మనం ఈ షాడో లేదా నీడ అనే పదం వెనుకున్న రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. సైకాలజీలో ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ఇంతకీ ఏంటి ఈ షాడో అంటే? సింపుల్గా చెప్పాలంటే, మన షాడో సెల్ఫ్ అంటే ఏంటో తెలుసా? మన పర్సనాలిటీలో మనకే నచ్చని భాగాలన్నమాట. కొన్ని లక్షణాలు కావచ్చు, కొన్ని ఇమోషన్స్ లేదా కొన్ని కోరికలు. మన చుట్టూ ఉన్న సమాజం, మనల్ని పెంచిన విధానం వల్ల ఇవి తప్పు అని మనం నమ్మిన వాటిని మనకు తెలియకుండానే మనసులో ఎక్కడో ఒక చీకటి మూలన దాచేస్తాం. దీని అర్థం మనం చెడ్డవాళ్ళం అని అస్సలు కాదు, కేవలం మనల్ని మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు అని మాత్రమే. ఒక ఐస్బర్గ్ని ఊహించుకోండి. నీటిపైన చిన్న ముక్క కనిపిస్తుంది కదా, అది మన కాన్షియస్ సెల్ఫ్, అంటే మనం ప్రపంచానికి చూపించే మన రూపం. కానీ నీటి కింద దాగి ఉన్న ఆ అతిపెద్ద భాగముంది చూసారా, అదే మన షాడో సెల్ఫ్. మనం అణిచివేసిన, మనకే తెలియని మనలోని నిజమైన ప్రపంచం. అసలు మ్యాటరేంటంటే, నిజమైన శక్తి, ఎదుగుదలకు కావలసిన పొటెన్షియల్ అంతా ఆ నీడలోనే దాగి ఉంది. సరే, ఈ నీడ మన లోపల ఎక్కడో దాకునుంటే అది మన జీవితం మీద ఎలా ప్రభావం చూపుతుంది అని అనుకోవచ్చు. కానీ దాని ప్రభావం మనం అనుకున్న దానికంటే చాలా స్పష్టంగా మన కళ్ల ముందే కనిపిస్తూ ఉంటుంది. అదెలాగో చూద్దాం. మన షాడో మనతో మాట్లాడటానికి ట్రై చేస్తోంది తెలుసా, కానీ దానికి మాటలు రావు. అందుకే అది కొన్ని సంకేతాల ద్వారా బయటపడుతోంది. అలాంటి ఒక 5 ముఖ్యమైన సంకేతాల గురించి ఇప్పుడు చూద్దాం. మనం ఇతరులను జడ్జి చేయడం దగ్గర్నుంచి మనల్ని మనమే కిందకు లాక్కోవడం వరకు ఇవన్నీ మన అన్కాన్షియస్ మైండ్ నుంచొస్తున్న సిగ్నల్స్ అన్నమాట. ఇవి మనల్ని కంట్రోల్ చేసే ఇన్విజిబుల్ ఫోర్సెస్ లాంటివి. వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ సిగ్నల్, ఇతరులను విపరీతంగా జడ్జి చేయడం. గమనించారెప్పుడైనా? మనం ఇతరుల్లో ఏదైనా ఒక లోపం చూసి దానికి బాగా రియాక్ట్ అయ్యామంటే దాని అర్థమేంటో తెలుసా? చాలాసార్లు మనలో మనకు నచ్చని, మనం ఒప్పుకోవడానికి ఇష్టపడని అదే లోపానికి అది ఒక అద్దం పడుతోందని. అంటే ఇతరులను విమర్శించడం ద్వారా మనల్ని మనం విమర్శించుకోకుండా తప్పించుకుంటున్నామంతే. రెండోది ప్రొజెక్షన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన మైండ్ ఒక సినిమా ప్రొజెక్టర్ లాంటిదనమాట. మనలో మనకు నచ్చని క్వాలిటీస్ని, మన ఇన్సెక్యూరిటీస్ని ఇతరుల మీదకు ఒక సినిమాలాగా ప్రొజెక్ట్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నిజాయితీగా ఉండటంలో ఇబ్బంది పడే వ్యక్తి పదే పదే ఇతరులు ఎంత అబద్ధాలకోర్లో అని కంప్లైంట్ చేస్తుంటాడు. ఇది తన నీడను ఫేస్ చెయ్యకుండా తప్పించుకోడానికి మన మైండ్ ఆడే ఒక ట్రిక్. ఇక మూడోది విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం. అంటే ఎప్పుడూ బాధితుడిలా ఫీల్ అవ్వడం. లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నింద మొత్తం ఇతరుల మీదకి నెట్టేయడం చాలా ఈజీ. ఇది ఒక సేఫ్టీ షీల్డ్ లాంటిది. మన తప్పు ఒప్పుకోకుండా, మన బాధ్యతను గుర్తించకుండా ఇది మనల్ని కాపాడుతుంది. కానీ ఈ విక్టిమ్ రోల్లో ఉన్నంతకాలం మనమొక అంగుళం కూడా ముందుకు వెళ్లలేం. ఆ తరువాతొచ్చేది సెల్ఫ్ సాబోటాజ్. అంటే మనల్ని మనమే నాశనం చేసుకోవడం. గెలుపు అంచు వరకొచ్చి వెనక్కి తగ్గడం, మంచి మంచి అవకాశాలు చేతికొచ్చినా వదిలేసుకోవడం. ఇవన్నీ మన షాడో మనల్ని కంట్రోల్ చేస్తోందనడానికి సూచనలు. మనసు లోపల ఎక్కడో ఒకచోట నేను దీనికి అర్హుడిని కాదు అనే ఫీలింగ్ మన సక్సెస్ని మన చేతులతోనే నాశనం చేసేలా చేస్తుంది. ఇక చివరిగా పర్ఫెక్షనిజం. అంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని విపరీతంగా తాపత్రయపడటం. చూడండి, తప్పులు చేయడం, అసంపూర్ణంగా ఉండటం ఇవన్నీ మన నీడలో భాగమే. కానీ పర్ఫెక్షనిస్టులు ఏం చేస్తారంటే ఈ భాగాలను దాచిపెట్టడానికి విపరీతంగా కష్టపడతారు. దీనివల్ల వాళ్ళకి వాళ్లే ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ తెచ్చుకుంటారు. చివరికి మిగిలేదేంటంటే ఎప్పటికీ తీరని అసంతృప్తి. సరే, ఇప్పటిదాకా మన నీడ ఎలా బయటపడుతుందో చూశాం. దాన్ని గుర్తించడం జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇప్పుడు అస్సలైన ప్రయాణం మొదలవుతుంది. అదేంటంటే దానితో గొడవపడటం కాదు, దానితో స్నేహం చేయడం. దీన్నే షాడో వర్క్ అంటారు. మనల్ని మనం పూర్తిగా యాక్సెప్ట్ చేసుకోవడానికి ఈ షాడో వర్క్ మనకొక 4 దారులు చూపిస్తుంది. మన షాడోని మనలో కలుపుకోవడానికి ఇది ఒక ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్. ఈ జర్నీలో 4 ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి.
ముందుగా మన మూలాల్లోకి వెళ్ళాలి. తర్వాత మనతో మనం నిజాయితీగా ఉండాలి. మన రియాక్షన్స్ని ప్రశ్నించుకోవాలి. ఫైనల్గా మనల్ని మనం ప్రేమగా, కరుణతో యాక్సెప్ట్ చేసుకోవాలి. మొదటి స్టెప్ ఏంటంటే, మన చిన్నతనాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవటం. మన షాడో అనేది చిన్నప్పుడు మన మనసులో పడిన విత్తనాల నుంచి పెరిగిన ఒక పెద్ద చెట్టు లాంటిది. అప్పుడు ఏ పనులకు మనల్ని మెచ్చుకున్నారు, ఏ ఎమోషన్స్ని అణిచివేయాలని చెప్పారు. ఇక్కడ మన ఉద్దేశం ఎవరిని నిందించడం కాదు, కేవలం మన షాడో కథ ఎక్కడ ఎలా మొదలైందో అర్థం చేసుకోవటమే. రెండవది, మనతో మనం రాడికల్గా నిజాయితీగా ఉండటం. అంటే ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా ఒక సైంటిస్ట్ లాగా కేవలం క్యూరియాసిటీతో మనల్ని మనం గమనించుకోవాలి. నాలో ఈ లక్షణం ఎందుకుంది అని ప్రశ్నించుకోవాలి. ఇది సెల్ఫ్ క్రిటిసిజం కాదు, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్. దీనికి కొంచెం ధైర్యం, ఓపిక, మనమీద మనకు ప్రేమ చాలా అవసరం. ఒక ప్రఖ్యాత సైకాట్రిస్ట్ ఏమన్నారంటే, ఒక స్టిమ్యులస్కి మన రెస్పాన్స్కి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లోనే మన అసలైన శక్తి, మన స్వేచ్ఛ దాగి ఉన్నాయి. మన షాడో ఏం చేస్తుందంటే, మనల్ని ఆటోమేటిక్గా రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. కానీ ఆ గ్యాప్ని గనక మనం పట్టుకోగలిగితే మన ప్రవర్తనను మనమే మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం. మూడోది, మన రియాక్షన్స్ని ప్రశ్నించుకోవడం. కోపం, అసూయ, భయం, ఇలా ఏదైనా స్ట్రాంగ్ ఎమోషన్ వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక పాజ్ బటన్ నొక్కండి. ఒక్క క్షణం ఆగి, ఈ ఫీలింగ్ ఎక్కడినుంచొస్తోంది, ఇది దేన్ని కాపాడడానికి ప్రయత్నిస్తోంది అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ప్రతి రియాక్షన్ మన షాడో పంపిస్తున్న ఒక మెసేజ్ లాంటిది. దాన్ని వినడం మనం నేర్చుకోవాలి. ఇక ఫైనల్ స్టెప్, అంగీకరించటం, అర్థం చేసుకోవడం, క్షమించటం. ఇది ఒక డెస్టినేషన్ కాదు, ఇది ఒక నిరంతర ప్రయాణం. మన షాడోని చూడటం, అది ఎందుకలా తయారైందో అర్థం చేసుకోవడం, దానికోసం మనల్ని మనం క్షమించుకోవడం. ఒక క్లోజ్ ఫ్రెండ్ని ఎలాగైతే ఓదారుస్తామో అలాగే మనల్ని మనం కరుణతో చూసుకోవాలి. ఈ సైకిల్లోనే అసలైన హీలింగ్ జరుగుతుంది. ఇంత కష్టపడి ఈ ప్రయాణం చేస్తే చివరికి మనకు ఏం దొరుకుతుంది? ఎక్కడికి వెళ్తాం? సంపూర్ణత వైపు, మన గాయాల్లోనే వెలుగును వెతుక్కునే దారివైపు. ఈ షాడో వర్క్ వల్ల మనకు దక్కే అద్భుతమైన బహుమతులేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడైతే మన నీడను మనలో ఒక భాగంగా అంగీకరిస్తామో అప్పుడు నిజంగా మ్యాజిక్ జరుగుతుంది. మన గురించి మనకే లోతైన అవగాహన వస్తుంది. ఎమోషన్స్ బారినుంచి విముక్తి లభిస్తుంది. మన రిలేషన్షిప్స్ మరింత నిజాయితీగా, బలంగా మారతాయి. ముసుగులు తీసేసి మనం మనలాగే బతకగలుగుతాం. ఫైనల్గా మన బలహీనతలే మన బలాలుగా, మన భయాలే మనకు ధైర్యంగా మారి ఒక ప్రశాంతమైన జీవితం మన సొంతమవుతుంది. ఒక ఫేమస్ కవి చెప్పిన మాటలు గుర్తుందా? గాయం ఎక్కడైతే ఉందో వెలుగు సరిగ్గా అక్కడ్నుంచే లోపలికొస్తుంది. అంటే మనం ఏ భాగాలనైతే దాచిపెట్టాలని చూస్తామో అవే మన ఎదుగుదలకు, మన జ్ఞానానికి దారులు. అవి మన బలహీనతలు కాదు, మనల్ని మనం మార్చుకోడానికి దొరికిన అవకాశాలు. సరే, ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మనలో దాగి ఉన్న ఏ భాగాన్ని మనం మొదట కలవబోతున్నాం? ఈ ప్రశ్న మనందరినీ మన స్వీయ అన్వేషణ ప్రయాణాన్ని మొదలుపెట్టమని ప్రేమగా పిలుస్తున్నట్టుంది.